టీ20 వరల్డ్ కప్ గెలిచాక కెప్టెన్ రోహిత్ శర్మ గురించి ఎక్కువగా చర్చ జరుగుతోంది. ఛాంపియన్ కెప్టెన్ అంటూ మాజీలు ప్రశంసలు కురిపిస్తున్నారు. సహచర ఆటగాళ్లు కూడా ఛాన్స్ దొరికినప్పుడల్లా రోహిత్తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు. సపోర్టింగ్ స్టాఫ్ సైతం హిట్ మ్యాన్ సూపర్ అంటూ మనసులోని మాటలు చెబుతున్నారు. నిన్నటికి నిన్న కెప్టెన్ గా రోహిత్ సూపర్ అంటూ సీనియర్ బౌలర్ అశ్విన్ చెప్పుకొచ్చాడు. ప్లేయర్లతో ఫ్రెండ్లీగా ఉంటాడన్నాడు. టీంలో ఎప్పుడూ పాజిటివ్ స్పిరిట్ ను నింపుతాడన్నాడు. అయితే ఇప్పుడు ఫీల్డింగ్ కోచ్ దిలీప్ కూడా స్పందించాడు. హిట్ మ్యాన్ తో ఉన్న బాండింగ్ ను గుర్తు చేసుకున్నాడు. రోహిత్ లోని మరో యాంగిల్ ను తాను చూశానన్నాడు. హిట్ మ్యాన్ వంటి మంచి మనుషులు చాలా తక్కువ మంది ఉంటారన్నాడు. కెప్టెన్ బ్యాటింగ్ గురించి చెప్పాల్సిన పని లేదన్నాడు. అతడు వరల్డ్ క్లాస్ బ్యాటర్ అన్నాడు. తొలుత డెక్కన్ చార్జర్స్ తరపున ఆడినప్పుడు రోహిత్ తో కలిసి పనిచేశానన్నాడు. అయితే అప్పుడు ఎక్కువగా బాండింగ్ లేదన్నాడు. కానీ టీమిండియాతో జర్నీ మొదలు పెట్టాక రోహిత్ తో అనుబంధం పెరిగిందన్నాడు. 3 సంవత్సరాలుగా హిట్ మ్యాన్ తో ఎక్కువ సమయం గడిపానన్నాడు. ప్లేయర్లందరితోనూ కెప్టెన్ ఉండే తీరు అద్భుతం అన్నాడు. ఎప్పుడూ నవ్విస్తూ ఉంటాడన్నాడు. ఆటను ఎంజాయ్ చేస్తాడన్నాడు. డ్రెస్సింగ్ రూంలో మంచి వాతావరణం ఉండేలా చూసుకుంటాడని చెప్పుకొచ్చాడు. గ్రౌండ్లోనూ ప్లేయర్లపై ఒత్తిడి లేకుండా చూస్తాడన్నాడు. 3 ఏళ్లలో ఎన్నో మధురమైన సంఘటనలు ఉన్నాయన్నాడు. వ్యక్తిగా హిట్ మ్యాన్ చాలా మంచోడన్నాడు. కెప్టెన్సీ గురించి ఎంత చెప్పినా తక్కువే అన్నాడు. 5 సార్లు ఐపీఎల్ టైటిల్స్ ను, ఒకసారి టీ20 వరల్డ్ కప్ ను ముద్దాడాడని గుర్తు చేశాడు. నిజానికి హిట్ మ్యాన్ ట్రాక్ రికార్డ్ సూపర్ గా ఉంది. కెప్టెన్ అయినప్పటి నుంచి అద్భుత విజయాలు అందుకున్నాడు. ద్వైపాక్షిక సిరీసుల్లో తనదైన ముద్ర వేశాడు. వన్డే ప్రపంచకప్లో భారత జట్టును ఫైనల్ వరకు తీసుకెళ్లాడు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్లోనూ టీమిండియాను అద్భుతంగా నడిపించాడు. టైటిల్ గెలవకపోయినా కెప్టెన్ గా మంచి పేరు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం రోహిత్ శర్మ ముందు 2 సవాళ్లు ఉన్నాయి. అందులో ఒకటి ఛాంపియన్స్ ట్రోఫీ. వచ్చే ఏడాది ఈ మెగా ఈవెంట్ జరగబోతోంది. ఛాంపియన్స్ ట్రోఫీని టీమిండియాకు అందిస్తే హిట్ మ్యాన్ రేంజ్ మరింతగా పెరుగుతుంది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ కూడా టీమిండియాకు ఇంకా అందలేదు. 2 సార్లు ఫైనల్కు వెళ్లినా నిరాశ ఎదురైంది. WTC టైటిల్ కూడా అందుకుంటే హిట్ మ్యాన్ మరింత స్పెషల్గా నిలుస్తాడు.